మన తండ్రిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు నా ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నందు ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి శుభదినం క్రిస్మస్ పర్వదినం. యావత్ క్రైస్తవ లోకం యేసుక్రీస్తు జననం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టిక రక్షణ స్మరించుకుంటూ సంబరాలు జరుపుకుంటూ ఒకరికి ఒకరు విష్ చేసుకుంటూ ఆనందంగా గడిపేటువంటి ఒక ప్రత్యేకమైన దినముగా మరి మనం వింటూ వచ్చాం కదా. నిజమే, మరి గడిచిన కాలంలో ప్రారంభం నుండి ఈ సంవత్సరం ఆఖరి నెల వరకు మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మన జీవితాల్లో ఎటువంటి ఆనందం కలిగి ఉన్నామో, ఆనందం దేవుని నామానికి మహిమకరంగా ఉందా, దేవుణ్ణి అనుభవించగలిగిందా, ఆయన కృప ఎంతవరకు పొందుకున్నామంటే ఇంతవరకు పొందుకున్నాము అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉందా, ఒక్కసారి ఆలోచించాలి. మరి నేటి క్రిస్మస్ పర్వదినాన యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ఫాలో అవుతున్నటువంటి ప్రతి వ్యూవర్కి, ఫాలోవర్కి, ఇదే ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ నుండి మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క పవిత్ర శుభనామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మరి డిసెంబర్ ప్రారంభ దినాల్లో మరి హైదరాబాద్లో ఉండగా మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆనందం మనకు ఉంటుంది. ప్రతిరోజుకు కూడా ఒక క్రిస్మస్ లాగా ఉంటుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది. మరి ఎంతవరకు ప్రతిదినం కూడా ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిదినం కూడా ఒక కనువిప్పులా ఉన్నట్లయితే ప్రతిదినం కూడా దేవుడు మన బలహీనతలు చెప్తూ ఉంటుంటే మనలో లోపాలు తెలియచేస్తూ వాటిని సరిదిద్దుకునే సరైన మార్గం సూచిస్తూ ఉన్నట్లయితే కనుక మరి ప్రతిదినం కూడా మన జీవితంలో ఒక క్రిస్మస్ పర్వదినమే అని నేను చెప్పడానికి అది చాలా నిదర్శనంగా ఉంటుంది. నేను చెప్పింది చాలా మటుకి వాస్తవం అయింది అనడానికి ఇది ఒక రుజువుగా కూడా ఉంటుంది. ఓకే, మరి నేటి శుభదినం చాలా ఆనందకరమైనటువంటి, చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం. అది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో గొప్ప వెలుగు అని చెప్పక తప్పదు.
మరి యావత్ క్రైస్తవ లోకం ఇదే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ జరుపుకోగలుగుతున్నాము అంటే మరి పూర్వకాలం నుండి కూడా కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జననమయ్యారు, ఆయన పుట్టు పూర్వత్రాలేంటి అని పరిశోధించకపోయినట్లయితే కనుక మరి మనకి ఆయన జనన తేదీ అనేది మనకి తెలిసేది కాదు. మరి చాలామంది పరిశోధించి ఆస్ట్రాలజీ అనే నాలెడ్జ్ని యూజ్ చేసి, అంటే మరి ఆనాటి కాలంలో జస్ట్ ఆకాశాన్ని చూసి మన పితరులు చెప్పేస్తూ ఉండేవారు, వర్షం ఎప్పుడు రాబోతుంది, ఇప్పుడు వర్షం వస్తుందా రావడం లేదా, సమయం ఎంత అయింది అనేది కూడా మరి ఆనాటి పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే కాలమానం వారికి బాగా తెలిసేది, ఎప్పుడు ఏం జరగబోతుందో, ఎప్పుడు వర్షం రాబోతుందో, ఎప్పుడు వర్షం రాదు, ఇప్పుడు ఈ సమయం ఎంత అయిందో అన్నదంతా కూడా ఆకాశంలో కొన్ని మార్పును చూసి వాళ్ళు అప్రోక్సిమేట్గా చెప్తూ ఉండేవారు, అంటే సుమారుగా చెప్తూ ఉండేవారు, సుజాయిగా చెప్తూ ఉండేవారు. మరి అలాంటి జ్ఞానం కొంతమందిలో ఉంటే కొంతమందిలో ఆస్ట్రాలజీ జ్ఞానం ఉంది. అంటే ఆకాశంలో స్టార్స్, ప్లానెట్స్, అంటే చూడండి మూన్, ఇంకా అదర్ ప్లానెట్స్, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇలా అన్నిటితోని కూడా గ్యాలక్సీ అనేది ఉంటుంది. మిల్కీవే, పాలపుంత అనేది ఉంటుంది. మరి వాటి గమనాన్ని బట్టి, వాటి కదలికలను బట్టి సమయాన్ని నిర్ణయిస్తూ ఉండేవారు ఆనాటి కాలజ్ఞాన శాస్త్రులు. సమయాన్ని అంచనా వేస్తూ ఉండేవారు, దినాల్ని తెలుసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా ఇంతకాలం ఒక సంవత్సరం పడుతుంది, ఇంతకాలం ఒక నెల పడుతుంది, ఇంతకాలం ఒక దినం అవుతుంది. ఈ జ్ఞానానంతటినీ కూడా మరి వారు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా వీటన్నిటినీ ఆధారంగా చేసుకుంటూ మరి యేసుక్రీస్తు జన్మమైన సమయంలో ప్రాముఖ్యంగా ఉండేటువంటి ఒక తార, అప్పుడు ఉన్నటువంటి ఋతువుని ఆధారంగా చేసుకొని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ తేదీన జన్మమయ్యారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు అన్నది కూడా మరి ఆ మ్యాప్ ఆధారంగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకొని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25వ తేదీ మరి క్రిస్మస్గా ఆ జ్ఞానులు నిర్ణయించడం జరిగింది. మరి ఈ విధంగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ అనేది చాలా ఎక్కువ మంది జరుపుకోవడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న సంఘం యొక్క సిస్టమ్ బట్టి డిసెంబర్లో ఒక్కొక్క రోజు వారు క్రిస్మస్ ఫెస్టివల్గా జరుపుకుంటూ వస్తున్నారు. మరి యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25నే క్రిస్మస్ అని నమ్ముతూ రావడం మనం గమనిస్తూ వచ్చాం. మరి వారు చేసిన పరిశోధన ఆధారంగా డిసెంబర్ 25నే
మరి క్రిస్మస్ అని మనం చాలా మటుకు నమ్మవచ్చు. దీనికి బైబిల్ కూడా కొంత మటుకు సాక్ష్యం ఇస్తుంది. తప్పకుండా శీతాకాలంలోనే ఈ క్రిస్మస్ని మనం జరుపుకుంటున్నాం. అది చాలా తీవ్రమైన చలి ఉన్నటువంటి సమయం. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అని వార్త ప్రకటిస్తున్న వాళ్ళలో ఎక్కువ ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయంలో చాలా చలి అనుభవిస్తూ ఉండడాన్ని మనం బైబిల్లోనే చూడొచ్చు. చలి కాచుకుంటూ ఉంటుంటే మరి వార్త ప్రచురం అవ్వడం అనేది జరుగుతూ రావడం అనేది కొంతమటికి బైబిల్లో లిఖించడం జరిగింది, అంటే బైబిల్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటి తార, చాలా అందమైన తార, నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారో ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటూ ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆ నక్షత్రం ఎటువైపు కదిలితే అటువైపు వెళ్తూ ఆ నక్షత్రం యొక్క కదలికను బట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతంలో పుట్టారో ఆ ప్రాంతంలోకి వెళ్ళి మరి తూర్పు దేశ జ్ఞానులు కొన్ని ముఖ్యమైన విలువైన శ్రేష్టమైన కానుకలు సమర్పించి మరి బాల యేసుక్రీస్తుని పూజించడం జరిగింది, స్తుతించడం జరిగింది. ఆయన రక్షకుడిగా వచ్చాడు. తప్పకుండా ఇన్ని మా హృదయాలకి మా జీవితాలకి ప్రభువుగా తండ్రి అయిన దేవుని బట్టి చేసుకోవాలి అని సత్యాన్ని గ్రహించిన వాళ్ళు మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించడం జరిగింది, కీర్తించడం జరిగింది, గౌరవించడం జరిగింది, పూజించడం జరిగింది. ఆ విధంగా వారి నుంచి మరికొంతమందికి అక్కడి నుండి చాలామందికి మరి యూదుల రాజు జన్మించాడు, యూదులకు ఒక కొత్త రాజు జన్మించాడు, ఈయనే అసలైన రక్షకుడు, ఈయన్ని తండ్రి అయిన యెహోవా దేవుడే పంపి ఉన్నాడు, ఈయన ద్వారానే సమస్త పాపులకి రక్షణ ఉంది, వారి మీదకి రాబోయేటువంటి ఉగ్రత శాపం నాశం తప్పించబడుతుంది. ఇది నిజంగా శుభవర్తమానం. ఇది నిజంగా ఎంటైర్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని వాళ్ళు మరి మాట్లాడుకుంటూ ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వార్తని ప్రచురం చేస్తూ వస్తూ వచ్చేవారు అనాది కాలంలో. మరి ఇదంతా కూడా ఆ నక్షత్రం చూపించిన దారిలో నడిచి తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. ఓకే, మరి డిసెంబర్ 25నే ఎందుకు మనము క్రిస్మస్గా చేసుకుంటున్నామంటే దాని వెనుకున్న పరిశోధులకి పాత్ర అనేది చాలా గొప్పదై ఉంది అని మన జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను దీన్ని ప్రస్తావించడం జరిగింది. నిజంగా వాళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేయక తప్పదు. అది ఇంగ్లీష్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ కాదు. మరి క్రిస్టియన్స్ ఎక్కువ ఇంగ్లీష్ పీపుల్ అని మనకు తెలుసు. అమెరికా లాంటి దేశాలు చూసినట్లయితే కనుక మరి వాళ్ళు చేసిన ఆవిష్కరణ కాలంగా వాళ్ళు చేసినటువంటి ఆవిష్కరణ కారణంగా డిసెంబర్ 25 యావత్ క్రైస్తవ లోకం, యావత్ క్రైస్తవ ప్రపంచం క్రిస్మస్గా మరి సంబరాలు చేసుకోవడం మనం గమనిస్తున్నాం.
అంటే మనము కూడా చేసుకుంటున్నాం కదా. మరి ఈ విధంగా క్రిస్మస్ అనేది జరుపుకుంటున్న మనము దాని యొక్క సరైన అర్థాన్ని గ్రహిస్తున్నామా? దాని విషయంలో దేవుడు మనందరి నిమిత్తం ఏర్పరిచినటువంటి చిత్తాన్ని గమనిస్తున్నామా? ఆ చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నామా అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి పరిశుద్ధాత్మ మనకి ఈ క్రిస్మస్ అర్థాన్ని ఏ విధంగా చెప్తుంది అని ఆలోచించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు దాని యొక్క అర్థాన్ని మనకి ఏ విధంగా చెప్తాడు అని ఆలోచించినట్లయితే కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారు అంటే, మనకి ఎదురు చూపులో ఉన్నటువంటి ఆనందాన్ని తెలపడానికి జన్మించాడు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. అదే అసలైన మధుర ఆనందం. ఆ మధుర ఆనందమే నేటి క్రిస్మస్ శుభ సంతోషం అని చెప్పుకోవాలి. మరి చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది క్రైస్తవ జీవితాల్లో, ఎంతమంది ఇతర జీవితాల్లో ఈ మధుర ఆనందం అనేది ఉంది. మరి ఈనాటి ఈ క్రిస్మస్ శుభ సందేశం మధుర ఆనందం. మనందరి జీవితాల్లో మధుర ఆనందం ఉండాలన్న కోరికతో మరి ఈ సందేశాన్ని మీకు ఇవ్వడానికి పరమదేవుడైన తండ్రి అయిన యెహోవా ద్వారా, అలాగే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఆశను బట్టి వారి యొక్క సహాయంతో మరి నేను సిద్ధపడడం జరిగింది. మధుర ఆనందం. ఈ మధుర ఆనందం ఏ విధంగా మనకు కలుగుతుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఎదురు చూడడం నేర్చుకున్నట్లయితే కనుక ఈ మధుర ఆనందం మన జీవితాల్లో ఉంటుంది. ఎందుకు ఎదురు చూపునే నేర్పించాలని యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చాడు? ఎదురు చూపు మనకి ఎందుకు అవసరమైంది అని ఆలోచించినట్లయితే, ఆ ఎదురు చూపు లేని కారణంగా యేసుక్రీస్తు జననం జరగకముందు మన పూర్వీకులు ఎదుర్కొన్న కొన్ని ఉపద్రవాలను చూసినట్లయితే, వారు నష్టపోయిన వాటిని బేరీజు వేసుకుంటే, వారు కోల్పోయిన వాటిని మనం సరైన రీతిలో లెక్కించినట్లయితే, ఆనాడు తటస్థించిన నాశనాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక మరి ఎదురుచూపు యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాకుండా ఉండదు. అంటే ఎదురు చూడలేకపోవడం అనేది మనకు బలహీనతగా ఉండేది ఒకనాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సరైన రీతిగా ఎదురు చూడగలిగి మనకు ఒక మాదిరి ఉంచి, ఆయన యొక్క ఎదురుచూపునే మనకి ఒక గొప్ప బహుమానంగా అందించి, ఆ ఎదురుచూపులో ఉన్నటువంటి ఒక మధుర ఆనందాన్ని మనం పొందుకోవడానికి ఆయన ఎంతగానో కృషి చేసి, శ్రమించి, కష్టపడి, శిలువ త్యాగం చేసి ఈరోజు మనకి మధుర ఆనందం ఉండడానికి ఎంతగానో సహాయపడ్డాడు. మరి యేసుక్రీస్తు రాకే మనకు ఒక ఎదురుచూపు. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలు చెప్పారు, సమస్త పాప లోకాన్ని రక్షించడానికి
రక్షకుడు కని అయిన మరియా గర్భాన జన్మించబోతున్నాడు. దానికోసం మనం ఎదురు చూడవలసిన వారమైనాము అని వాళ్ళు చెప్పగానే మరి అనాది కాలం నుండి క్రీస్తు జననమయ్యేంత వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఈ లోకంలోకి వచ్చి తండ్రి ద్వారా సంభవించేటువంటి పాప మరణాన్ని తప్పిస్తాడు అని ఎదురు చూస్తూనే ఉండడం జరిగింది. ఆ నిరీక్షణ ఫలమే యేసుక్రీస్తు ప్రభువారి జననం. అది నిజంగా ఎదురుచూపు యొక్క ఫలితమే. పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తుల ఎదురుచూపు యేసుక్రీస్తు రాక, లోక రక్షకుడుగా ఆయన రాక. మరి యేసుక్రీస్తు రాకడలోనే పరమదేవుని యొక్క ఉద్దేశం ఎదురుచూపు అని మనకు అర్థమవుతుంది. అంటే మరి మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ మధుర ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే ఈ ఎదురు చూసే స్వభావం అనేది ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో తప్పకుండా నిజమైన క్రిస్మస్ మధురానందం ఉంటుంది. ఇదే క్రిస్మస్ మధురానందం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మరి ఈనాటి క్రిస్మస్ పర్వదినం శుభ సందర్భంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు అంతకు మించి తండ్రిని యెహోవా దేవుడు ఎంతగానో కోరుకోవడం జరుగుతుంది. ఎదురు చూపు, ఈ ఎదురు చూసే స్వభావం లేకుండా ఎదురు చూడగలగలేకపోవడం కారణంగా నిజంగా మన క్రైస్తవ జీవితాల్లోనే అంటే యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాము, యేసుక్రీస్తుని రక్షణ పొందుకున్నాము అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళమే మరి శ్రమల కాలంలో, శోధన కాలంలో, బలహీన సమయంలో వెయిట్ చేసే సామర్థ్యం లేక, శక్తి లేక ఎన్నెన్ని ఘోరాతి ఘోరమైన పాపాలు చేయడానికి పూనుకుంటామో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే కనుక ఆ ఎదురుచూపు యొక్క ప్రాముఖ్యత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ విధంగా మనం ఎంత దుఃఖాన్ని అనుభవిస్తామో, అంటే ఎదురుచూపు మూలంగా వచ్చేటువంటి మధుర ఆనందం లేకుండా ఆ ఎదురుచూపు లేని కారణంగా వచ్చేటువంటి దుఃఖభరితమైనటువంటి జీవితం మనకి ఏ విధంగా ఉంటుందో మరి ఆలోచించవలసిన వారమైనాము. చీటికి మాటికి దుఃఖం ఉంటుంది చాలామంది జీవితాల్లో. దేనికోసం ఎదురు చూడాల్సిన దానికోసం ఎదురు చూసినట్లయితే ఆ విధమైన దుఃఖము ఎవరి జీవితాల్లో కూడా ఉండదు. మీరు ఎదురు చూసేది సరైనది అయినట్లయితే కనుక దాని మూలాన మీకు ఉన్నది మధుర ఆనందం. అది క్రైస్తవ జీవితం. మరి క్రైస్తవులను చెప్పుకుంటూ నిజమైన క్రైస్తవ జీవితం లేకుండా జీవిస్తున్నామా? అది ఎలా తెలుస్తుంది? సరైన ఎదురుచూపు లేక ప్రతి దాని విషయంలో మనం ఎప్పుడైతే దుఃఖిస్తున్నామో దాన్ని బట్టే మనం చెప్పచ్చు మనం నిజమైన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మధుర ఆనందాన్ని పొందుకుంటున్నామా, పొందుకోలేకపోతున్నామా? ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం? ఎదురు చూడలేక ఎందుకు పాపం చేసేస్తున్నాం? కొన్ని క్షణిక ఆనందాల కోసం కొంతమంది సరైన రీతిగా దేవుని చిత్తానుసారంగా వివాహం జరిగేంత వరకు ఎదురు చూడలేరు. ఏవో తప్పిదాలు చేస్తూ ఉంటారు. అప్పుల బాధ తాళలేని వారు ఆ అప్పుల బాధ నుంచి విడుదల కలిగించే దేవుడు విడుదల కలిగించే వరకు ఎదురు చూడలేక మరి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఒక ఫెయిల్ అయిన విద్యార్థి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ పాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేక ఫెయిల్ అయిపోయారని బాధతో నిరాశ నిస్పృహతో తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకునే ఆ విద్యార్థికి
సరైన ఎదురుచూపు ఎక్కడుంది? మళ్ళా నన్ను దేవుడు పాస్ చేస్తాడు కదా అనేటువంటి ఒక మధురమైన ఆనందం ఎందుకు లేదు? ఇవన్నీ కూడా చాలా కామన్ ఇష్యూస్. నిజానికి మనకి మధుర ఆనందం అంతకు మించి ఉండేది ఎప్పుడు కూడా పరలోకంలో. ఎప్పుడు మనం నిత్య జీవం పొందుకుంటామా, పరలోకంలో ఎప్పుడు తండ్రి అయిన దేవునితో కలిసి నిత్యము ఆనందిస్తూ ఉంటామా అని ఎదురు చూడడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం యొక్క నిరీక్షణ అవుతుంది. మరి దాన్ని నేర్పించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం జరిగింది. మరి అనాది కాలంలో, పూర్వకాలంలో అబ్రహాముకి సొంత కుమారుడు జన్మిస్తాడని దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి ఆ వాగ్దానము నెరవేర్చేదాకా వెయిట్ చేయకుండా ఇష్మాయేలు అనేటువంటి ఒక దాసి కుమారుణ్ణి తన కుమారునిగా మరి చేసుకుంటాడు. ఆ ఎదురుచూపు లేని కారణంగా మరి కొంతకాలం మట్టుకు ఆ దాసి కారణంగా ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా, అబ్రహాము శారా ఇద్దరు కూడా. తర్వాత తప్పు తెలుసుకొని సొంత కుమారుడు అనుగ్రహించేంత వరకు వారు ఎదురు చూడగా 100 ఏళ్ల ప్రాయంలో కూడా మరి సొంత కుమారుడైన ఇస్సాకు జన్మించడం జరుగుతుంది. ఆ విధంగా క్రైస్తవ ఎదురుచూపు కారణంగా ఓ మధుర ఆనందం వారి జీవితంలో కలిగింది. క్రైస్తవ ఎదురుచూపు అని అంటున్నాను, అప్పుడు క్రీస్తు లేడు కదా, అది ఎలా క్రైస్తవ ఎదురుచూపు అయింది అంటే మరి తండ్రిలో ఐక్యమై ఆయన ఉన్నాడు. ఆయన యుగ యుగాలు తరతరాలు జీవిస్తున్నాడు. శరీరం ఆకారంలో అంటే మానవ అవతారంలో మానవులతో కొంతకాలం కలిసి పనిచేసి వాళ్ళకి ఎదురుచూపుని నేర్పించడం కోసం మరి ఆ విధంగా శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చాడు. కానీ మరి ఆత్మై ఆయనలో ఐక్యమై యుగ యుగాలు తరతరాలు ఆయనలోనే ఉన్నాడని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ విధంగా అబ్రహాము యొక్క సరైన ఎదురుచూపు కారణంగా 100 ఏళ్ల ప్రాయంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చూసి దాన్ని జీవితకాలం మట్టుకు తరతరాలకు ఒక మధుర జ్ఞాపకంగా దాన్ని సంపాదించుకోగలిగాడు. క్రైస్తవ జీవితాలు ఎప్పుడు కూడా మధుర ఆనందం, మధుర జ్ఞాపకాలు ఉండి తీరాలి. అనవసరమైన వాటినన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా. అనవసరమైన వాటన్నిటి విషయంలో ఆనందిస్తూ ఉంటాం కదా. అయితే అది లోక బ్రతుకు. క్రైస్తవ బ్రతుకు వేరు. క్రైస్తవ ఆనందం ఎప్పుడు కూడా మధుర ఆనందంగా ఉండాలి. ఆ మధుర ఆనందం అనేది ఎప్పుడు కూడా యేసుక్రీస్తులోనే సాధ్యం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే ఎదురుచూపుని నేర్పించడం కోసం వచ్చాడని చెప్పాను. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలి దప్పులు తాళలేక, దాహానికి ఓర్చుకోలేక, మరి వాళ్ళకంటూ ఒక సొంత ఒక దేవుడు ఉండాలనే ఉద్దేశంతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటారు. అది ఒక పోత విగ్రహం, అది ఒక దూడ రూపం. అంటే ఒక జంతువుని తమకి కొంతకాలం దేవుడుగా దేవతగా చేసుకుంటే దానికి మ్రొక్కితే వారి యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చబడుతుందనే ఉద్దేశంతో మరి పోత దూడ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకొని దాన్నే దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. ఆ దూడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు
జననం జరగక ముందు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఈ లోకంలోకి రాకముందు పాత నిబంధన కాలంలో యెహోవా పరిపాలిస్తున్న సమయంలో ఆ దేవుని ద్వారానే సృష్టింపబడిన జంతువుల్లో ఒక జంతువు కేవలం. అంటే ఆ సృష్టిని సృష్టించిన దేవుడు యెహోవా అన్న వాస్తవంలో నుంచి భ్రమలోకి వెళ్ళిపోయి అది స్మరణలోకి లేకుండా ఆయన సృష్టించిన జీవుల్లో ఒక జీవినే వాళ్ళకి దేవుడుగా చేసుకొని పూజించేస్తూ మరి అది వారి యొక్క అవసరాలు తీర్చేస్తుంది, వారి యొక్క కష్టాల్లో సహాయం చేస్తుంది అని చెప్పి దాన్ని ఆ పరమ తండ్రి అనేది యెహోవా దేవుడే సృష్టించాడు కదా అన్న విషయం కూడా మెదడులో లేకుండా, హృదయంలో ఆ విధమైనటువంటి దేవుని పట్ల గౌరవం లేకుండా, ఆయన కోసం ఎదురు చూడలేక ఒక విగ్రహాన్ని వారి నిమిత్తము సృష్టించుకుంటూ ఉంటారు. మరి దాని నిమిత్తము యెహోవా ఉగ్రత కారణంగా అనేక మంది ఇశ్రాయేలు జనం లక్షల కొలది ఒక్కసారిగా సమూహంగా మరణించడం జరిగింది. అంటే ఇటువంటి ఎదురుచూపు లేని కారణంగా వారు మరణాన్ని చాలా సునాయాసంగా పొందుకున్నారు. ఇంకొన్నేళ్ళు జీవిస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉండే జీవితాన్ని కోల్పోయి మరి అకస్మాత్తుగా మరణాన్ని పొందుకోవాల్సి వచ్చింది. అంటే అకాల మరణం అంటారు. మరి దేవుని తీర్పు కారణంగా వచ్చేటువంటి అకాల మరణం అనేది బహుఘోరమైన శాపం లాంటిది, నాశనం లాంటిది. దేవుడిచ్చే మరణం అనేది చాలా ఆస్వాదికరమైనది. క్రైస్తవులుగా దేవుడిచ్చే మరణం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉండాలి. మరి ఆనాడు ఈ విధంగా ఎదురుచూపు లేని కారణంగా ఎలాంటి నాశనాల్లో వాళ్ళు పడిపోయారో చూసినట్లయితే, మరి వాటన్నిటి నుంచి కూడా తప్పించడానికి మనకి ఎదురు చూడడం అంటే ఎలా ఉంటుందో, అది ఎంత మధుర ఆనందంగా ఒక నాటికి మారుతుందో మనకి తెలియచేయడం కోసం, నేర్పించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి లోక రక్షకుడిగా వచ్చారు. ఆయన దేవుడి కోసం సరైన రీతిగా ఎదురు చూసి దాన్ని మనకి మాదిరిగా ఉంచి మరి నిండేటట్టు, అంటే మనసు నిండా ఒక ఆశ నిండి ఆ ఆశతో ఆయన కోసం ఎదురు చూసేటట్టు మనలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించి మనల్ని ఉజ్జీవింపచేసి మన జీవితాల్లో మధుర ఆనందం ఉండడానికి మరి లోకంలోకి లోక రక్షకుడిగా ఆయన రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చేంత వరకు కూడా ఒక నిరీక్షణ ఉంటూ ఉండేది. ఆ నిరీక్షణ ప్రార్థన రూపంలో ఉంటూ ఉండేది. అంటే ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవుడు తన ద్వారా చేస్తానన్న అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము జరిగేంత వరకు ఆయన ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన ప్రార్థన చేసి ఎదురు చూసేంత సమయం వరకు మరి దేవుడు ఆయన్ని పరిశోధిస్తూ పరిశీలన చేస్తూ గమనిస్తూ ఉండడం జరిగేది. మరి ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ఎదురుచూపు అనేది ఫలించిందో అప్పుడు ఒక గొప్ప అద్భుతకారం, ఆశ్చర్యకారం అనేది మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగేది. ఎదురుచూపులో ఉన్నటువంటి గొప్ప శక్తి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎదురుచూపులో ఉన్న గొప్ప ఓపిక, సహనం మనకు కనిపిస్తుంది. ఎదురుచూపు ఉండడం వల్ల ఎన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తామో, ఎంత గొప్ప రక్షణ మన సొంతం అవుతుందో చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రావడం జరిగింది.
అవును. ఈనాడు ఆ ఎదురుచూపు లేకే చాలామంది వివాహం అయిన వాళ్ళు వివాహం కానట్టుగా విడిపోతున్నారు. భర్త భార్యకు ద్రోహం చేయడం, భార్య భర్తకు ద్రోహం చేయడం చాలా కామన్ అయిపోయింది ఈనాటి కాలంలో. ఏదన్నా పని నిమిత్తమో, ఏదన్నా చాలా పెద్ద బాధ్యత నిర్వర్తించడం కోసమో వేరే ఊరికి వెళ్తేనే, వేరే దేశానికి వెళ్తేనో భర్త వచ్చేంత వరకు ఎదురు చూడలేక మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న స్త్రీలని చాలామంది మనం ఈనాటి కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మరి భార్య విషయంలో పొందుకోవాల్సిన ఆనందం ఇంకా పొందుకోవడం లేదనే ఉద్దేశంతో ఈమె కాకుండా వేరే ఆమె అయితే నాకు మహా ఆనందాన్ని తీసుకొస్తుంది, ఆమెలో అయితే ఉండాల్సిన సుఖం ఉంటుందనే ఉద్దేశంతో మరి ఇతర దేవతలు దేవుళ్ళలాగా ఇంకొక భార్యని కలిగి ఉండి ఆ విధంగా క్రైస్తవ ఎదురుచూపు లేకుండా ఆనందాన్ని పొందుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది లోకానందం. మరి అలా 100 భార్యలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, 100 మంది భార్యలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, 2 భార్యలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, 3 భార్యలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వివాహం అయినా సరే ప్రియురాళ్ళు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ పాప కృత్యమంతా ఈ సమాజంలో ఎందుకు ఉంది? ఎదురుచూపు లేని కారణంగా ఉంది. ఎదురుచూపు లేని కారణంగా ఉంది. మరి ఉద్యోగంలో జీతం రావడం ఆలస్యమైనట్టయితే కనుక ఏ దొంగతనమో చేస్తూ ఉంటారు. వేరే ఉద్యోగంలో మారిన తప్పు లేదు, కానీ ఆ ఉద్యోగం ద్వారా జీతం సరిగ్గా రావడం లేదని, వచ్చిన జీతం సరిపోవడం లేదని మరి దొంగతనం చేస్తూ బ్రతుకుతారు. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. లేదా వేరే వాళ్ళని మర్డర్ చేసైనా సరే వాళ్ళు దానికి తగిన ఒక అమౌంట్ ఏదైనా ఇచ్చినట్లయితే కనుక, కిరాయి ఇచ్చినట్లయితే కనుక అది తీసుకొని కూడా బ్రతకడానికి నేటి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది తయారవుతూనే ఉన్నారు. అది సీక్రెట్ బాంబులు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేరు. పిల్లల సహితం కావాల్సిన చాక్లెట్ కొనివ్వడం లేదనో, కావాల్సిన వస్తువులు కొనివ్వడం లేదనో వాళ్ళు కూడా మరి తల్లిదండ్రుల విషయంలో ఉండాల్సిన గౌరవం లేకుండా మరి పోతుంది. అంటే చిన్న పిల్లల సహితం ఈ ఎదురుచూపు లేకపోవడాన్ని మనం చిన్ననాటి కాలం నుండి చూడొచ్చు. మరి ఆ బాల్యంలోనే అలాంటి లక్షణాలు కనిపించినాయి అంటే పెద్దయ్యాక చాలా ఎక్కువైపోతాయి, పెనుభూతలా తయారైపోతుంది. మరి దేవుడు స్వస్థపరచం లేదని కొంతమంది దుష్ట శక్తుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే కొన్ని దుష్ట శక్తుల్ని ఉపయోగించుకొని అంటే వాళ్ళని కాపాడుకోవాలి, చనిపోకుండా ఆపాలి అన్న ఉద్దేశంతో కొన్ని తంత్రాల్ని మంత్రాల్ని కూడా మరి అభ్యసించడం, లేదా అవి వచ్చిన వారి నుంచి ఆ విధమైన సహాయం తీసుకొని తమ వాళ్ళని కాపాడుకోవాలనుకునే క్రైస్తవులు చాలామంది ఈ లోకంలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉన్నారు. సరిగ్గా వెతికితే కనిపిస్తారు. అంటే ఈ విధమైనటువంటి ఎదురుచూపు లేని కారణంగా మరి క్రైస్తవులను చెప్పుకుంటూనే అనుక్షణము అనుదినం కూడా ఎన్నెన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్నెన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటిని మించిన పాపం అది. తప్పు పొరపాటు అంటే ఇంకా చిన్న పదం, అది చాలా ఘోరాతి పాపంలో ఇంకా ఉన్నారు. మరి ఈ విధమైన ఎదురుచూపు లేకుండా ఈనాటికి మనం జీవిస్తున్నట్లయితే కనుక పేరుకే క్రైస్తవులుగా ఉంటూ ప్రతి సంవత్సరం మన యొక్క చర్చ్ ఆచార వ్యవహారం కారణంగా మాత్రమే మొక్కుబడిగా
తూతూ మంత్రంగా డిసెంబర్ 25న క్రిస్మస్ చాలా యాంత్రికంగా ఒక బొమ్మల్లాగా మనం పండగ క్రైస్తవులుగా పండుగ జరుపుకుంటున్నాం. మనలో సరైన జీవం లేదు, మనలో సరైన ఎదురుచూపు లేదు. కాబట్టి మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్న ఎవరిలోనైనా సరే ఈ విధమైనటువంటి ఎదురుచూపు లేకపోవడం అనేది ఒక లోపంగా ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తు చూపుతున్నట్లయితే కనుక దాన్ని విస్మరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా నేడే ఈ క్రిస్మస్ శుభ పర్వదినం యొక్క శుభ సందర్భంలో దాన్ని సరి చేసుకొని, తప్పు సరిదిద్దుకొని ఆ ఎదురుచూపు కలిగి ఉండడం నేర్చుకోవడానికి దేవుణ్ణి స్తుతిస్తూ, వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, వాక్య బలంతో, ప్రార్థనా శక్తితో ఎదురు చూడలేకపోవడం అనే ఒక నిస్సహాయతని, ఒక బలహీనతని మరి జయించగలరని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తరపున ప్రియ క్రీస్తు దాసురాలుగా మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని నామాన్ని మహింపరచాలని, మరి ఎదురుచూపు కారణంగా వచ్చేటువంటి క్రైస్తవ మధుర ఆనందం మీ అందరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందేశాన్ని ఈనాటి సమయానికి ఎంతో ఆనందంగా, సంతోషంగా నేను ముగిస్తూ ఉన్నాను. మరి దీనికి సంబంధించి వాక్య భాగాన్ని తీసుకోవడం జరిగింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనంలో. అంటే అందరూ వాక్యము చదివిన తర్వాత సందేశం ఇస్తూ ఉంటారు. నేను ముందుగా సందేశాన్ని వివరించి దానికి సంబంధించిన వాక్యం ఇది, ఈ వాక్యం ఆధారంగానే ఈ సందేశం చెప్పడం జరిగిందని నేను రివర్స్లో చెప్తున్నాను. అయినా నష్టమేమీ లేదు, గ్రహింపు ముఖ్యం. మరి దయచేసి బైబిల్ గ్రంథాలు కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము. మరి ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ క్రైస్తవ ఎదురుచూపు ఉంటుందో అప్పుడు ఆయన రక్షణ బట్టి మనం నిజంగా ఆనందిస్తున్నాం, ఉత్సహిస్తున్నాం అని అర్థం. ఎప్పుడైతే క్రైస్తవ జీవితాల్లో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఎదురుచూపు ఉంటుందో నిజంగా మన జీవితాల్లో తప్పక క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నామని అర్థం. ఇదే ఆయన రక్షణ బట్టి ఉత్సహించి ఆనందించడం అంటే అని నేను ఇక్కడ చెప్తున్నాను. మరి ఎవరు కూడా ఇటువంటి ఎదురుచూపు లేకుండా జీవించకూడదని, మరి దాని నిమిత్తం దేవుడు హెచ్చరిస్తున్నాడని, ఆ హెచ్చరికని పరిగణలోకి తీసుకొని క్రైస్తవ విశ్వాసులుగా మంచి ఎదురుచూపు కలిగి క్రైస్తవ మధురానందం సొంతం చేసుకోగలని, మరి ఇతర జీవితాల్లో కూడా అటువంటి మధుర ఆనందం ఉండడం కోసం మీరు ఎదురు చూడగలరని మరొకసారి మీ అందరి పట్ల ఒక పరిశుద్ధమైన కోరికను, ఆశను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి దయచేసి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ఇతరులకి తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని నామాన్ని మహింపరిచే విషయంలో ఇతరుల్ని ప్రోత్సహిస్తూ మరి వారు కూడా మీ వలె ఆత్మీయంగా ఎదిగే విషయంలో వారి నిమిత్తం కూడా ఒక ఎదురుచూపు కలిగి మరి ఆ విధంగా కూడా క్రైస్తవ మధురానందం కలిగి ఉండాలని
మరి కోరుకుంటున్నాను. ఈ వాక్య సందేశం నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరీ ఎక్కువగా ఆత్మీయ సందేశాలు వినాలనుకున్నవారు, తద్వారా దేవుళ్ళు ఆనందించాలనుకున్నవారు మరి తప్పకుండా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండడం వల్ల ఇంకా ఇంకా దేవునిలో తెలియాల్సిన సత్యమైన విషయాలు తప్పకుండా తెలుస్తాయి. ఓకే, ఐ విష్ యూ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇట్లు ప్రియ క్రీస్తు దాసరాలు బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ఆస్వాదించి ఫలింప చేయనుగాక. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో. స్టే బ్లెస్డ్. ప్రభు యేసు నామానికే నిత్యం స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.